బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ పైన సర్కారు పన్నాగమని నమస్తేలో ఒక వార్త వచ్చింది. ఏందో ఒక్కసారి చదువుదాం. చదివిన తర్వాత రజతోత్సవ సభపై సర్కారు పన్నాగం, బీఆర్ఎస్ వేడుకను అడ్డుకునే కుతంత్రం, నెలపాటు ర్యాలీలు సభలపై నిషేధం, ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు అమలు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు, కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న రజతోత్సవ సభ చేయబోతోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 ఏళ్ళు అవుతుంది. సో ఆ 25 ఏళ్ల ప్రస్థానాన్ని అద్భుతంగా ఆవిష్కరించే మహోత్తర ఘట్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులకు తెరలేపింది. ఏప్రిల్ 27న జరగనున్న రజతోత్సవ మహాసభను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు తీవ్రతరం చేసింది. సభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో గులాబీ పార్టీ నాయకులు, శ్రేణులు మహాసభ విజయవంతం కోసం సిద్ధమవుతున్నారు. మహాసభ నిర్వహణ అనుమతుల కోసం బీఆర్ఎస్ బాధ్యులు అధికారులకు దరఖాస్తు కూడా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు లక్షలాదిగా తరలివస్తారని నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయట. సో దీంతో ఎట్లయినా సరే అడ్డుకునేందుకు అధికార మండతో ఇప్పుడు నేరుగా చర్యలు చేపట్టింది. సభలు, ఊరేగింపులు, ర్యాలీలను నిషేధిస్తూ వరంగల్ సిపి శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే ఇది సభ నిర్వహణ సమయంలోనే ఉంటాయి అన్నట్టు. 6 నుంచి మే 5వ తేదీ వరకు. ఇప్పుడు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు రజతోత్సవ సభను జరపబోతోంది వరంగల్లా. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 2001 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 25 ఏళ్ళు అవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ పెట్టి. సో ఆ వేడుకలను చేసేందుకు పార్టీ అంతా సిద్ధమవుతుంది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించిన, ఇప్పుడు నిజామాబాద్ జిల్లా వాళ్ళతోని ఒకరోజు, మెదక్తోని ఒకరోజు, కరీంనగర్, వరంగల్ జిల్లా వాళ్ళతోని అట్లా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరితోని మీటింగ్లు కూడా పెడుతున్నారు ఈ సభకు సంబంధించి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 15 నెలల కాలంలో ఎట్లా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది అంతా కూడా చూస్తున్నాం కదా. సో ఆ వ్యతిరేకత అంతా కూడా చాలామంది జనాల దగ్గర నుంచి చాలా వ్యతిరేకత ఉంది. ఈ సభకు వందలాదిగా జనం అంతా తరలిపోయే అవకాశం ఉంటుంది అని నిఘా వర్గాలకు సమాచారం వచ్చిందట. సో దాంతో నెల రోజుల పాటు ఇప్పుడు అక్కడ ర్యాలీలు, మీటింగ్లు అట్లా ఏం పెట్టొద్దు అనేది, ఊరేగింపులు కూడా, సభలు, ర్యాలీలు, ఊరేగింపులు ఏది పెట్టొద్దు అని ఒక ఉత్తర్వులు జారీ చేసిర్రు. ఎప్పుడు ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది దీని మీద, వీళ్ళు ఎప్పుడు అప్లై చేసిర్రు పర్మిషన్ కోసము అనేది కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని ఒక్కసారి మాట్లాడి అసలు వీళ్ళు ఎప్పుడు అప్లై చేసిర్రు, ఇప్పుడు ఎందుకు కొత్తగా ఇది వచ్చింది కనుక్కుందాం. మనతో పాటు వాసుదేవరెడ్డి గారు ఉన్నారు. వాసుదేవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఈ సిటీ పోలీస్ యాక్ట్ ఏదో అమల్లోకి వచ్చినట్టుందండి వరంగల్లో. ఎందుకోసం వచ్చింది ఇది? మీరెప్పుడు సభకి పర్మిషన్ అప్లై చేసిర్రు? ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిటీకి పక్కన 15 కిలోమీటర్ల దూరంలో మేము ఏర్పాటు చేసుకుంటున్న సభకు 28వ తారీఖు నాడు, మార్చి 28 ఆ యొక్క సభ యొక్క సంబంధించిన పరిధిలో ఉన్న కాజీపేట ఏసీపీ గారిని కలిసి సభ అనుమతి కోరుతూ మేము జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యేలు అందరం కలిసి, జిల్లా అధ్యక్షులు అందరం కలిసి ఆనాడు ఏసీపీ గారు 28వ తారీఖు మార్చి నాడు కలిసినాం. వారు ఆనాడు మాకు రిసిప్ట్ ఇచ్చిండు. డెఫినెట్ గా సభ పర్మిషన్ ఇచ్చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు, మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా వారు ఓవరాల్ గా కూడా చెప్పిన సందర్భం. అయితే ఈ మధ్యలో ఈ 28వ తారీఖు జరిగిన తర్వాత
సభ ఏర్పాట్లలో ఎలకతుర్తిలో సభ ఏర్పాట్లు చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ బ్రహ్మాండంగా దాదాపుగా 1200 పైగా ఎకరాలను దాదాపుగా అందులో ఒక 1100-1100 ఎకరాలు పార్కింగ్ కే ఇస్తున్నాం. ఒక 200-300 ఎకరాలు మాత్రమే గ్రౌండ్. సో అంటే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మా సభను మేము చేసుకోవడానికి మా యొక్క ఏర్పాట్లు మేము చేసుకుంటే ఇదేదో కావాలని ఇవాళ హఠాత్తుగా నేను మార్నింగ్ పేపర్ లో చూసాం సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటది, 30 రోజులు అమల్లో ఉంటది. ఇప్పుడు అంత అవసరమే వచ్చిందండి. ఇప్పుడు ఇదేమి గణపతి ఉత్సవాలు జరుగుతలేవు, గణపతి ఉత్సవాలు లేవు, ఇప్పుడేం హిందూ ముస్లింల పండుగలు లేవు, ఎక్కడన్నా ఇబ్బంది తలెత్తునే అనుకున్నామన్నా కూడా. సో కావాలని ఇది ఏంది రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోనే సిటీ పోలీస్ యాక్ట్ పెట్టిననేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం పిరికి పంద చర్యగా భావిస్తా ఉన్నాము. ఎందుకంటే మా పార్టీ మా సభ మేము పెట్టుకుంటా అంటే మా పార్టీ పుట్టినరోజు 24 సంవత్సరాలు పూర్తయింది. 25వ సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా మా నాయకుడు కేసీఆర్ గారు రజతోత్సవ సభ నిర్వహించాలి, లక్షల మందితోటి నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ మా పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. డెఫినెట్ గా పెద్ద ఎత్తున తరలిస్తారని మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇది ప్రభుత్వ పిరికి పంద చర్య 100%. ఇప్పటికే మమ్మల్ని ఎవరన్నా అడ్డుకోవాలనుకుంటే నిజంగా అది ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్లేస్ ఒక గుంట కూడా లేదండి అక్కడ, పోనీ పర్మిషన్ ఇస్తలేదు అనుకుంటే. మేము పెట్టేది ప్యూర్లీ రైతుల జాగలో పెడుతున్నాం. రైతుల నుంచి వెళ్ళి ఎన్ఓసీలు తీసుకున్నాం. వారు మాకు స్వయంగా ఎన్ఓసీలు ఇచ్చిండ్రు. ఆ ఎన్ఓసీ పత్రాలను కూడా ఆనాడు 28వ తారీఖు నాడు మార్చి ఏసీపీ గారిని కలిసినప్పుడు కూడా మేము వారికి సబ్మిట్ చేయడం జరిగింది. మా యొక్క రూట్ మ్యాప్ ను కూడా ఎక్కడి నుంచి వెళ్ళి ఎట్లా వస్తారో అనే రూట్ మ్యాప్ ను కూడా దాంతో అటాచ్ చేసి ఇవ్వడం జరిగింది మేము. సో కాబట్టి అయినా కూడా ఇది ఇట్లా యాక్ట్ పెట్టి ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం. డెఫినెట్ గా ఇవాళ మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. వాళ్ళు ఇవ్వకుంటే డెఫినెట్ గా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, కోర్టులకెళ్ళి తెచ్చుకొని. ఇప్పుడు ఇప్పటి వరకు కూడా జరిగిన సభలన్నీ కూడా అట్టే జరిగినాయి కదండి. రైతుల గురించి సభలు పెడితే మా కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అటెండ్ అయితే కూడా ఆ సభలకు కూడా పర్మిషన్ ఇచ్చిన సందర్భాలు లేవు కదా. సో కాబట్టి ఆ సభలకు ఇవ్వలేదు. ఇది ఒక ప్రజాసమేతంగా పార్టీ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా అంటే కూడా ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టే సభ కాదు. పోనీ సింహ గర్జనలో ఇంకో గర్జనను ఎవరినో ఉద్దేశించి ఒక ట్యాగ్ లైన్ పెట్టింది కూడా కాదు. రజతోత్సవ వేడుకలు మాయి. సో కాబట్టి దీన్ని కూడా అడ్డుకుంటున్నాం అంటే ఇది ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఆలోచిస్తా ఉన్నది. ఆనాడు ఉద్యమ సమయంలో బ్రహ్మాండమైన సభలు వరంగల్ జిల్లాలో పెట్టామండి. మహాగర్జన పెడితే డిసెంబర్ 16, 2010లో లక్షలాది మంది వచ్చింది. అది పెద్ద ఎత్తున ఒక చరిత్ర సృష్టించింది. ఆనాడు కూడా ఈ యొక్క సమైక్యవాదులు ఆ పరిపాలన ఉన్న సందర్భంలో కూడా సభలను అడ్డుకోలే. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నుంచి బీఆర్ఎస్ మీద కక్ష కట్టి కేసీఆర్ గారు బయటికి రావాలంటాడు. కేసీఆర్ గారు బయటికి వస్తే బయటికి రాకుండా ఏదో యాక్ట్లు పెట్టి మీటింగ్లకు రాకుండా ఈ ప్రభుత్వమే మళ్ళీ పుల్లలేస్తా ఉంటది. సో కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్ని అడ్డంక చర్యలు చేపట్టినా కూడా డెఫినెట్ గా మా సభ జరుగుతుంది. ప్రజాస్వామ్యయుతంగా మేము సభను ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ఈ సభ దగ్గర ఇప్పటికే చేసుకుంటా ఉన్నాం. లక్షలాది జనాలు తరలి వస్తారు. తప్పకుండా సభను విజయవంతం చేసుకుంటాం మేము. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది వాసుదేవరెడ్డి చెప్తుంది ఏంటి అంటే మార్చిలోనే పోయిన నెలలనే వీళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసినాము అని చెప్తున్నారు. పర్మిషన్ కోసం అప్లై చేసినాము, అక్కడ రైతులు కొన్ని వందల ఎకరాలలో ఈ సభ పెడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసీలు అఫీషియల్గా ఎట్లయితే మేము ప్రభుత్వానికి ప్రతిసారి సభలు సమావేశాలు ఏదైనా జరిగినప్పుడు ఎట్లా పోలీసు వాళ్ళని మేము పర్మిషన్ అడుగుతామో అట్లనే ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ మేము గతంలోనే ఇచ్చినాము, వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాము. కానీ తెల్లారు లేచేసరికి ఇట్లా ఈ సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అనేది చూసినాము. ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోతే కనుక న్యాయస్థానాల దగ్గరికి పోయి తెచ్చుకుంటామని. ఎందుకంటే గతంలో నల్గొండలో జరిగినటువంటి సభలు కావచ్చు, లేకపోతే మహబాద్లో రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ సభలు చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు గతంలో కూడా ప్రభుత్వం నుంచి పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్లు రాలేదు, వీళ్ళు కోర్టులకు పోయి తెచ్చుకున్నారు. అట్లనే ఇప్పుడు కూడా మేము కోర్టుకు పోయి తెచ్చుకుంటాము అంటున్నారు. నిజానికి ఇది బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు వేడుకలు అన్నట్టు. ఇవి బీఆర్ఎస్ 25 ఏళ్ళు అవుతుంది కదా పార్టీ. సో దానికి సంబంధించిన వేడుకలు చేసుకునేందుకు వీళ్ళు సిద్ధమవుతారు. 25 ఏండ్ల వేడుకలు. దానికోసమే అందరూ ఎమ్మెల్యేలతోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీడర్లతోని చాలా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరితోని వాళ్ళ అధినేత కేసీఆర్
ప్రతిసారి మీటింగ్లు పెడుతున్నారు, ఎట్లా ఎక్కడి వరకు వచ్చినాయి పనులు, ఏం చేస్తున్నారు, ఏంది అనేది అంతా ఎప్పటికప్పుడు వాళ్ళతోని ఒక సమావేశాలు పెట్టుకుంటున్నారు. అవి నడుస్తున్నాయి ఒక దిక్కు. ఇంకొక దిక్కు వరంగల్ లీడర్లు పర్మిషన్లకు అప్లై చేస్తున్నారు, ఇవి అంతా చేస్తున్నారు. కానీ సడన్గా పొద్దున లేచేసరికి ఇది చూసినాం మేము. ఎందుకంత భయం కాంగ్రెస్ పార్టీకి అనేది బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. ఎందుకంటే 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. సో జనం అందరూ కూడా మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మీటింగ్కు జనం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టే ప్రభుత్వం ఇట్లా పోలీసులతోని ఇంకొక రకంగా వెనకాల నుంచి దీనికి పర్మిషన్లు ఇవ్వొద్దు అనేటువంటి పన్నాగం చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ మీటింగ్ పెట్టి తీరుతాం. కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. కోర్టులకు పోయి కావాలంటే కోర్టుల దగ్గర నుంచి తెచ్చుకొని మేము ఈ మీటింగ్ చేస్తాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.